Hello everyone, welcome to my channel. Thank you so much for everyone subscribe to my channel. Really, thank you so much. Friends, ఈ రోజు టుడే టాపిక్ వచ్చేసి ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ 2019. సో ఈ యొక్క ఎస్క్యూఎల్ సర్వర్ని మనం ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి, సర్వర్ కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలి, అండ్ ఆల్సో వన్స్ మనకు డేటాబేస్ కనెక్ట్ అయిన తర్వాత ఆ యొక్క డేటాబేస్లో ఉన్నటువంటి టేబుల్స్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అండ్ ఆల్సో స్టోర్డ్ ప్రొసీజర్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అండ్ ఫంక్షన్స్ అండ్ వ్యూస్ వీటన్నిటిని ఏ విధంగా చెక్ చేసి ఫిల్టరైజేషన్ చేసుకోవాలి, టేబుల్లో ఉన్నటువంటి లైక్ సమ్ కీస్, ప్రైమరీ కీస్ ఏది, ఫారెన్ కీ ఏది అని ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇన్ ద డేటాబేస్లో. సో ఈరోజు నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్స్. సో కెన్ యూ ప్లీజ్ వాచ్ మై వీడియో. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే పింక్ లైక్ చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఇన్ ద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను 100% మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఆల్సో మీకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవాలి, లైక్ ఇంప్లిమెంటేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు బాక్స్లో యాడ్ చేయండి. డెఫినెట్గా దాని రిలేటెడ్ వీడియో నేను చేస్తాను. ఇంకొకటి, ఈ యొక్క మెయిన్ వీడియోస్ వచ్చేసి ఫ్రెషర్స్, ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఎండ్ వరకు వీడియో చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో కమింగ్ టు టాపిక్. సో మనకి వన్స్ ఎస్ఎస్ఎంఎస్ సర్వర్ అనేది ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అనేది డాష్ బోర్డ్ కనబడుతుంది. సో ఇది వచ్చేసి టోటల్ ఎంటైర్ మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్, లైక్ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ సర్వర్ అనమాట. ఇది స్టూడియో అనమాట. సో ఇక్కడ మనం ఒక సర్వర్ని ఏదైనా కనెక్ట్ చేయాలి అంటే ఇక్కడ ప్లగ్ సింబల్ మాదిరి ఉంది చూసారా, ఈ యొక్క ప్లగ్ సింబల్ని మనం క్లిక్ చేసాము అంటే మనకి ఈ విధంగా కనెక్ట్ టు సర్వర్ అనేసి ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ అయిన దగ్గర ఇన్ ద రియల్ టైమ్ సినారియోలో మనకి ఇది డేటాబేస్ ఇంజన్. సో ప్రజెంట్ వచ్చేసి ఇది నా లోకల్. సో ఇక్కడ నేనేం తీసుకున్నాను, డేటాబేస్ ఇంజన్ అని తీసుకున్నాను. అదే విధంగా రియల్ టైంలో మీ యొక్క డేటాబేస్ ఏంటి అనేది మనకి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో యూజర్ నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాని రిలేటెడ్ యొక్క అథెంటికేషన్ ఏంటి అనేది కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దాని రిలేటెడ్ పాస్వర్డ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ రిలేటెడ్ అనేది విపిఎన్కి కనెక్ట్ చేసి ఉంటారు అనమాట. సో మనం ఇక్కడ డైరెక్ట్గా సర్వర్ నేమ్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా మనకు డాష్ బోర్డ్ అనేది కనెక్ట్ అవుతుంది. ఇక్కడ కనెక్ట్ అని బటన్ క్లిక్ చేసామంటే మనకు డేటాబేస్ అనేది కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇది ఫస్ట్ మనం హౌ టు సర్వర్ కనెక్టింగ్ ద ప్రాసెస్. ఇన్ ద ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్లో మనం సర్వర్ని ఈ విధంగా కనెక్ట్ చేసుకుంటాం అనమాట. సో నెక్స్ట్, సో వన్స్ ఆల్రెడీ నాకు సర్వర్ అనేది కనెక్ట్ అయింది. సో సర్వర్ కనెక్ట్ అయిన తర్వాత నాకు ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది అనమాట నా డేటాబేస్. లైక్ ఇక్కడ స్టోరేజేషన్ అనేది ఇక్కడ నా యొక్క డేటాబేస్ ఏదైతే ఉందో డేటాబేస్ నేమ్తో, సో ఇది ఎస్క్యూఎల్ ఎక్స్ప్రెషన్ 001 అనేసి నేమ్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ బటన్ని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు ఉన్నటువంటివన్నీ ఆప్షన్స్ ఓపెన్ అవుతాం అనమాట. ఈ యొక్క ఆప్షన్లో మేజర్గా మనకి అవసరమయ్యేది ఏంటంటే ఓన్లీ ఒక డేటాబేస్. ఈ యొక్క డేటాబేస్ని మనం క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు ఉన్నటువంటి ఎంటైర్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ చూపిస్తాయి అనమాట. సో ఫస్ట్ మీరు చూడండి, ఇక్కడ సిస్టమ్ డేటాబేస్ అనేది ఉంటుంది అనమాట. సిస్టమ్ డేటాబేస్ అనేటటువంటి దాని గురించి అండ్ డేటాబేస్లో కూడా చూడండి, ఇక్కడ డేటాబేస్లో మనకి డిఫరెన్స్ లైక్ ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. సో అడ్వెంచర్ వర్క్స్ 2017, కార్గో, అమెజాన్, అండ్ దెన్ అమెజాన్ స్టేజ్ అండ్ బిగినర్స్, ఎవ్రీథింగ్. నేను డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసి డిఫరెంట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా దీనిలో టేబుల్స్ కానీ ప్రొసీజర్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని స్టోర్ చేసి పెట్టాను అనమాట. సో నెక్స్ట్ కమింగ్ టు వీడియోస్, వన్ బై వన్ ప్రాజెక్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ పర్ బిగినర్స్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్. సో క్లియర్గా ఎండ్ టు ఎండ్ వాచ్ చేయండి. అండ్ మీకు
ఇంపార్టెంట్ అనుకున్న పాయింట్స్ కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే రియల్ టైమ్ సినారియో ఎక్స్‌ప్లనేషన్ గురించి నేను చెప్తాను ఇక్కడ. ఓకేనా? సో, ఈ విధంగా మనకి ఈ యొక్క డేటాబేస్‌లో ఇన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ యొక్క ప్రాజెక్ట్స్ రిలేటెడ్ నెక్స్ట్ మనకి ఇదంతా సెక్యూరిటీ అండ్ ద సర్వర్ ఆబ్జెక్ట్, రిప్లికేషన్, పాలీబేస్ ఇదంతా డిఫరెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో ఉంటాయి. సో, వీటి గురించి కూడా లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డేలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇవి కూడా ఎందుకు యూజ్ అయితాయి? దీని యొక్క యుటిలైజేషన్ ఏంటి? దీని యొక్క ప్రాసెస్ ఏంటి కూడా ఇవి చెప్తాను. సో, ఫస్ట్ ఇన్ ద డేటాబేస్ సెక్షన్‌లోకి వచ్చినప్పుడు ఇన్ ద డేటాబేస్‌లో ఫస్ట్ నేను సపోజ్ ఒక ఎస్‌పిని గాని లేదా ఒక టేబుల్‌ని నేను ఓపెన్ చేయాలి. ఏ విధంగా ఓపెన్ చేయాలి? ఎక్కడ నేను చెక్ చేసుకోవాలి? టేబుల్స్ ఎక్కడుంటాయి? ప్రొసీజర్స్ ఎక్కడుంటాయి? ఫంక్షన్స్ ఎక్కడుంటాయి? వ్యూ సెక్షన్ ఎక్కడుంటాయి? టేబుల్స్ యొక్క కీస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి? అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఏ విధంగా ఎక్కడ తీసుకోవాలి అనేసి. సో, ప్రెజెంట్ వచ్చేసి నేను అడ్వెంచర్ వర్క్స్ 2017 తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క ప్రాజెక్ట్‌లో నేను ఎండ్ టు ఎండ్ డెవలప్‌మెంట్ ఉందన్నమాట. సో, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు డెవలప్‌మెంట్ అనేది ఉండింది. సో మెనీ టేబుల్స్ ఉన్నాయి. సో మెనీ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఫంక్షన్స్ ఉన్నాయి. సో, అందువల్ల నేను ఫస్ట్ ఈ యొక్క ఆహ్, అడ్వెంచర్ వర్క్స్ 2017 అనే ప్రాజెక్ట్‌ని మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, కమింగ్ టు టేబుల్స్ దీంట్లో వచ్చేసి ఈ యొక్క డేటాబేస్‌లో ఫస్ట్ నేనేం చేశానంటే, సో, ఈ యొక్క లైక్ అడ్వెంచర్ టు వర్క్స్ 2017 ఈ యొక్క ప్రాజెక్ట్‌లో ఈ యొక్క ప్రాజెక్ట్ రిలేటెడ్ వచ్చేసి మనకు డేటాబేస్ డయాగ్రామ్ అండ్ టేబుల్స్, వ్యూస్, ఎక్స్టర్నల్ రిసోర్సెస్, సింక్ లైక్ ప్రోగ్రామబిలిటీ అండ్ దెన్ సర్వర్ బ్రోకర్ అండ్ ద స్టోరేజ్ అండ్ సెక్యూరిటీ చేసేసి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ మనకేం కావాలి? సో, డేటాబేస్ డయాగ్రామ్ అనేది మనకు ఎందుకు యూజ్ చేస్తాము అంటే, డేటాబేస్ డయాగ్రామ్ అంటే లైక్ కీస్‌ని ఏ టేబుల్‌కి ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ కనెక్షన్ ఉందో చెక్ చేసుకోవడం పర్పస్ కోసం మనకు డేటాబేస్ డయాగ్రామ్ అనేది యూజ్ చేస్తాము. అండ్ ఆల్సో టేబుల్స్ అంటే మనం ఏదైనా సపోజ్ ఒక టేబుల్ తీసుకున్నాము. సో, ఇక్కడొచ్చేసి హ్యూమన్ రిసోర్స్ టేబుల్ ఉంది. డిపార్ట్‌మెంట్ రిలేటెడ్. సో, ఈ యొక్క హ్యూమన్ రిసోర్సెస్ టేబుల్ ఉంది. సో, హ్యూమన్ రిసోర్సెస్ అనేది ఈ యొక్క టేబుల్‌లో ఇక్కడొచ్చేసి మనకొచ్చేసి డిపార్ట్‌మెంట్ అనేటువంటి టేబుల్ ఉంది. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్సెస్ వచ్చేసి ఈ యొక్క హ్యూమన్ రిసోర్సెస్‌లో వచ్చేసి ఎంప్లాయీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో, ఆ విధంగా అడ్రెస్ టైపు, బిజినెస్ ఎంటిటీ, నెక్స్ట్ ఎంటిటీ అడ్రెస్సు ఈ విధంగా డిఫరెంట్ రిలేటెడ్ టేబుల్స్‌ని మనము ఇక్కడ మనకు కాల్ చేస్తున్నామనమాట. ఇదంతా మన యొక్క అడ్వెంచర్ వర్క్ 2017 అనే ప్రాజెక్ట్‌లో ఉన్నటువంటి ఇవన్నీ టేబుల్స్ అన్నమాట. సపోజ్ నాకు ఈ యొక్క హ్యూమన్ రిసోర్సెస్ అండ్ డిపార్ట్‌మెంట్ టేబుల్‌లో నాకు ఏ ఫీల్డ్స్ ఉన్నాయి అనేది నేను ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే, సో, వన్స్ ఇక్కడ ప్లస్ మార్క్‌ని క్లిక్ చేసామంటే, సో, ఇక్కడ మనకి కాలమ్స్, కీస్, కన్‌స్ట్రెయింట్స్, ట్రిగ్గర్స్, ఇండెక్సెస్, స్టాటిస్టిక్స్ అనేసి అన్నీ మనకు ఓపెన్ అవుతాయన్నమాట. మనకేం కావాలి ఇప్పుడు చెక్ చేయాల్సింది? కీస్ అనేది చెక్ చేయాలి. సో, కీస్‌ని ఓపెన్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మనకు ఇక్కడ ఏ కీస్ మనం వాడుతున్నాం అనేది రిఫ్లెక్షన్ అనేది వాడుతుంది. ఇక్కడ మనం ప్రైమరీ కీ దేనికి ఇస్తున్నామంటే డిపార్ట్‌మెంట్ ఐడీకి అనేది మనం ప్రైమరీ కీ ఇస్తున్నామన్నమాట. ఈ యొక్క ప్రైమరీ కీ ఏది దీంట్లో ఈ యొక్క హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్‌మెంట్‌లో ప్రైమరీ కీ ఏది? ప్రైమరీ కీ వచ్చేసి డిపార్ట్‌మెంట్ ఐడీ అన్నమాట ప్రైమరీ కీ. సో, వీటిలో ఈ యొక్క హ్యూమన్ రిసోర్సెస్‌లో ఏ కాలమ్స్ ఉన్నాయి? ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడికొచ్చేసి ఇక్కడ ఈ యొక్క టేబుల్‌లో మనకొచ్చేసి 4 కాలమ్స్ అనేటివి ఉన్నాయన్నమాట. ఏది ఫస్ట్ డిపార్ట్‌మెంట్ ఐడీ. డిపార్ట్‌మెంట్ ఐడీ మనకేమిచ్చాడు? ప్రైమరీ కీ ఉంది. దీన్ని స్మాల్ ఇంట్‌గా తీసుకున్నాడు. నాట్ నల్. సో, ఎక్కడ నల్ ఉండకూడదు అనేసి యాడ్ చేసుకున్నాడన్నమాట. నెక్స్ట్ నేమ్ ఇచ్చాడు. గ్రూప్ నేమ్ ఇచ్చాడు. మాడిఫైడ్ డేట్. సో, ఈ యొక్క డిపార్ట్‌మెంట్‌లో నువ్వు ఎప్పుడు మాడిఫై చేసావు? గ్రూప్ నేమ్ ఏంటి? లైక్ పర్సన్ నేమ్ ఏంటి? డిపార్ట్‌మెంట్ ఐడీ ఏంటి? అనేసి మనం డీటెయిల్‌గా ఈ యొక్క 4 ఫీల్డ్స్‌తో మనకు ఈ యొక్క టేబుల్‌ని మనం క్రియేట్ చేసుకున్నామన్నమాట. సో, లైక్ దిస్ ఈ విధంగా టేబుల్‌లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్‌ని మనము ఈ విధంగా చెక్ చేసుకుంటాం అన్నమాట. ఏ యొక్క టేబుల్ ఉంది? టేబుల్‌లో కాలమ్స్ ఏంటి? ఆ కాలమ్స్ రిలేటెడ్ యొక్క ప్రైమరీ కీ ఏంటి? ఆ ప్రైమరీ కీ అనేది ఏ విధంగా చెక్ చేసుకుంటాం అనేది కూడా మీకు క్లియర్‌గా చూసారన్నమాట ఇక్కడ. సో, నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామబిలిటీలోకి వద్దాం. నెక్స్ట్
ఇప్పుడు మీరు టేబుల్స్ని చెక్ చేశారు. నెక్స్ట్ వ్యూస్. సో ఇవన్నీ అనమాట వ్యూస్ అనమాట. ఈ వ్యూస్‌ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, వ్యూస్‌ని ఏ విధంగా కాల్ చేయాలనేది నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్‌లో మీకు క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఇవి వ్యూస్. అండ్ దెన్ ప్రోగ్రామబిలిటీ అంటే మనం మేజర్‌గా ఈ యొక్క ప్రాజెక్ట్‌లో ఎక్కడైనా మనం మేజర్‌గా యూజ్ చేసేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద స్టోర్డ్ ప్రొసీజర్స్. సో ఈ యొక్క స్టోర్డ్ ప్రొసీజర్స్ ఎక్కడుంటాయంటే మనము ఫస్ట్ ప్రోగ్రామబిలిటీలోకి వెళ్ళాలి. ఈ యొక్క ప్రోగ్రామబిలిటీలో ఇక్కడ మనకి స్టోర్డ్ ప్రొసీజర్స్ ఆప్షన్ ఉంది చూసారా? ఈ యొక్క ఆప్షన్‌ని మనము ఓపెన్ చేసుకోవాలి. ఈ యొక్క స్టోర్డ్ ప్రోగ్రామబిలిటీ నుండి మనకు ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. సో, ఫంక్షన్స్ కూడా ఇక్కడే ఓపెన్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టోర్డ్ ప్రొసీజర్‌ని ఓపెన్ చేస్తున్నాను. ఇన్ ద ప్రోగ్రామబిలిటీ ఇన్సైడ్. సో, ఇక్కడ మనకి ఈ యొక్క ప్రోగ్రామబిలిటీలో మనకు సిస్టమ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇది ఇన్‌బిల్ట్‌గా సిస్టమ్ రిలేటెడ్ ఉన్నటువంటి స్టోర్డ్ ప్రొసీజర్స్. కానీ మనము సమ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ అనేటివి క్రియేట్ చేసామనమాట. మెటీరియల్స్ లైక్ మేనేజర్స్ అండ్ ఎంప్లాయీస్, ప్రొడక్ట్ ఐడీ అండ్ దెన్ ఎర్రర్ లాగ్ టేబుల్ ఏ విధంగా రాయాలి, లైక్ ప్రింట్ ఎర్రర్ మనకు ఎర్రర్‌ని ఏ విధంగా ప్రింట్ చేయాలి అనేటువంటి డిఫరెంట్ రిసోర్సెస్ రిజ్యూమ్స్ క్యాండిడేట్ రిజ్యూమ్స్ అనేది ఒక ప్రొసీజర్‌గా రాసాము. ఆ ప్రొసీజర్‌ని ఏ విధంగా కాల్ చేస్తుంది, రిజ్యూమ్‌ని ఏ విధంగా అప్డేట్ చేసి తీసుకుంటుంది, ఎంప్లాయీని ఏ విధంగా చూపిస్తుంది, దాని యొక్క అడ్రెస్ ఏంటి, మేనేజర్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎవ్రీథింగ్ అనేది ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఒక్కొక్క స్టోర్ ప్రొసీజర్స్ అనేది రాసుకున్నామనమాట. సో, నెక్స్ట్ కమింగ్ టు వీడియోస్ నేను వన్ బై వన్ స్టోర్డ్ ప్రొసీజర్‌ని ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి, స్టోర్ ప్రొసీజర్‌ని ఏ విధంగా కాల్ చేయాలి, స్టోర్డ్ ప్రొసీజర్‌ని ఏ విధంగా డీబగ్గింగ్ చేయాలి, స్టోర్డ్ ప్రొసీజర్‌ని చేసిన తర్వాత దాని యొక్క ఫైనల్ అవుట్‌పుట్ ఏ విధంగా తీసుకోవాలి, అంటే ఇన్ ద రిజల్ట్ సెట్‌లో ఏ విధంగా అవుట్‌పుట్ తీసుకోవాలి, అండ్ పారామీటర్స్‌ని ఏ విధంగా పాస్ చేయాలి, అండ్ ఈ యొక్క పారామీటర్స్ పాస్ చేసినప్పుడు ఎక్కడెక్కడ మనం సెలెక్ట్ స్టేట్మెంట్ రాసి ఎక్కడెక్కడ మనకు లైక్ డిస్‌ప్లే చేసుకోవాలి, వాల్యూస్ ఎక్కడ రావాలి అనేది డిస్‌ప్లే చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ప్లీజ్ వాచ్ దిస్ వీడియో ఎండ్. ఈ వీడియో మీరు చివరి వరకు చూసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ చేయండి. ఇంకొకటి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా లైక్ బిగినర్స్ ఉంటే ఎంఎస్ ఎస్‌క్యూఎల్ నేర్చుకుంటున్న పర్సన్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.